హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఈ రీడింగ్ మీకు ఎంత పర్సెంట్ రెజొనేట్ అవుతుంది అనేది మీరు చూసుకోండి. 50% కనెక్ట్ అవుతుందా? అసలు కనెక్ట్ అవుతుందా? లేదా? మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఉందా? లేదా? అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఎవ్రీ టైమ్ మీ ఎనర్జీనే రావాలి, మీ పర్సన్ ఎనర్జీనే క్యాచ్ అవుతుంది అనేదేం లేదు. డెఫినెట్లీ మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే మీ పర్సన్ ఎనర్జీ డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. సో, మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది అది చూసుకొని తీసుకోండి. ఓకే. సో, ఇది మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా, వేరే ఏ అదర్ రిలేషన్‌షిప్ అయినా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. ఫ్రెండ్‌షిప్ కానీ లేకపోతే ఎలాంటి రిలేషన్‌షిప్ ఉన్నా. ఓకే. సో, లేట్ చేయకుండా కార్డ్ షఫుల్ చేసేటప్పుడు పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్‌లో క్లెయిమ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. అండ్ మీ ఎనర్జీ అనేది కూడా కనెక్ట్ అవుతుంది. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ మనసులో ఏముంది, మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. అన్వర్తి, is reciprocity, appreciate, mistakes, self-love, chaser, shadow side, escape, holding back, reunion. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి థర్డ్ పార్టీ. దెర్ వర్ అదర్ థింగ్స్ దట్ గాట్ ఇన్ ద వే ఆఫ్ అస్ టు బీయింగ్ టుగెదర్. సో, మీ ఇద్దరి మధ్య వేరే పరిస్థితులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సో అదర్ ఇంటర్ఫేరెన్స్ ఉంది అనేది ఇక్కడ మీ పర్సన్ మనసులో అయితే ఉంది. అది మీ లైఫ్లో కానీ, తన లైఫ్లో కానీ, సో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది.
ఇంకొకరు అదర్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండడం వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయి. మీ ఇద్దరి మధ్య ఈ గ్యాప్ వచ్చింది. మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ వచ్చింది అనేది మీ పర్సన్ మనసులో అయితే ఉంది. అండ్ ఇంకొకటొచ్చేసి ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. మీ జాబ్ గురించి కావచ్చు, మీ కెరియర్ గురించి కావచ్చు, లేకపోతే మీ ఫ్యూచర్ గురించి కావచ్చు, లేకపోతే మీ మ్యారేజ్ గురించి కావచ్చు, లేకపోతే మీ లవ్ గురించి కావచ్చు, మీ పర్సన్ గురించి కావచ్చు. పర్టిక్యులర్‌గా పర్సనల్‌గా తెలుసుకోవాలి, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే గనక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ ఇంకొకటి, ఫేక్ పీపుల్ మాత్రం మెసేజ్ చేయకండి. టైమ్ పాస్ కోసం మాత్రం మెసేజ్ చేయకండి. ఓకే. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికైతే మెసేజ్ చేశారు అంటే ఓకే. అన్వర్తీ, యు ఆర్ ఏ బెటర్ పర్సన్ దాన్ ఐ యామ్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్ మనసులో అన్వర్తీ అని ఎందుకుంది? తనకి మీకు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ పర్సన్ మీతో సెపరేషన్ ఆర్ బ్రేకప్ తీసుకున్నారండి. మీకు వాళ్ళు తగిన వాళ్ళు కాదు. మీకు వాళ్ళు కరెక్ట్ పర్సన్ కాదు. లేదా వాళ్ళకి మీరు కరెక్ట్ పర్సన్ కాదు అనేది వాళ్ళ మనసులో అయితే ఉంది. ఇక్కడ చూడండి, యు ఆర్ ఏ బెటర్ పర్సన్ దాన్ ఐ యామ్. తనకి మిమ్మల్ని పొందే అర్హత లేదో, లేకపోతే మీరు తనని పొందే అర్హత లేదోనో ఈ పర్సన్ మనసులో ఉంది. అందుకే టవర్ మూమెంట్ మీ ఇద్దరి మధ్య వచ్చింది. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మేబీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి ఉండొచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చారు. ఆ తర్వాత మీరు తనకి కరెక్ట్ కాదు అనేది ఈ పర్సన్‌కి అర్థమైంది. అప్పటి నుంచి ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడకుండానో, మీ నుంచి దూరంగా ఉండడమో, మీకు దూరంగా జరుగుతున్నారు. రీజన్ అది. ఎక్కడో మీకు తను కరెక్ట్ కాదు అనే ఫీలింగ్ అయితే ఇక్కడ ఈ పర్సన్ మనసులో ఉంది కాబట్టే మీ ఇద్దరి మధ్య ఈ ఈ సెపరేషన్ కానీ, ఈ గ్యాప్ కానీ, ఈ బ్రేకప్ కానీ వచ్చింది అని కనిపిస్తుంది. ఏస్ ఆఫ్ కప్స్. ఇందులో ఒకరికి ప్రేమ ఉంది, ఒకరికి లేదు. అందుకే మీరు ఈ రిలేషన్ ఎంత కలవాలి అనుకున్నా కూడా కలవలేకపోవడానికి, దగ్గర అవ్వలేకపోవడానికి రీజను ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉన్నా అది చూపించలేకపోతున్నారు. ఇంకొకటేంటంటే ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉన్నా కూడా, మనసులో మీరంటే ప్రేమ ఉన్నా కూడా ఈ పర్సన్ చూపించలేకపోతున్నారు. ఎక్కడ మీరు వాళ్ళకి దూరం అవుతారేమో, నువ్వు నాకు కరెక్ట్ కాదు అని మీరెక్కడ దూరం అవుతారేమో అని చెప్పి ముందుగానే వీళ్ళేంటంటే నాకంత అర్హత లేదు అని వీళ్ళే సైడ్ అయిపోతున్నారు. మనసులో ప్రేమ ఉన్నా సరే నాకంత అర్హత లేదు అనేది సైడ్ అయిపోతున్నారు ఒకళ్ళు. అండ్ ఇంకొక ఎనర్జీ వచ్చేసి ఇక్కడ ఈ పర్సన్ మనసులో ప్రేమ ఉన్నా కూడా ఈ పర్సన్ మీతో బ్రేకప్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని పొందే అర్హత, మీ ప్రేమ పొందే అర్హతే వాళ్ళకి లేదు అనేది. ఎక్కడో గిల్టీతో ఉన్నారు వాళ్ళు. రెసిప్రోసిటీ, ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకంటున్నారు? సో ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారు. మీరంటే ప్యాషన్‌తో, మీరంటే ఇంట్రెస్ట్‌తో, మీ విషయంలో ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ పర్సన్
మీరు ఏదైతే లవ్ ఇచ్చారో అది మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. నువ్వు ఏది ఇచ్చావో నేను నీకు అదే తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నాకు ప్రేమిస్తే నేను నీకు అదే తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నాకు కోపమో, ద్వేషమో, ఈగో యాటిట్యూడ్ చూపిస్తే అదే నీకు తిరిగిస్తాను. అది ఈ పర్సన్ అనుకుంటున్నారు. నువ్వు ఏమి ఇస్తావో నేను అదే నీకు తిరిగిస్తాను. నువ్వు నాకు ప్రేమ ఇచ్చావా నేను నీకు తిరిగిస్తాను. నువ్వు నాకు ప్యాషన్ ఇచ్చావా నేను నీకు అదే తిరిగిస్తాను. ఫుల్ ఎనర్జీ కనిపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో మేబీ ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ చేసి మీరు ఏమి ఇచ్చారో ఆ పర్సన్కి అది మీకు తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నారు. మరి మీరేమి ఇచ్చారో మరి వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళ స్టెప్ అనేది ఉంటుంది. తప్పకుండా ఈ పర్సన్ స్టెప్ అయితే తీసుకుంటారు. అన్అప్రిషియేటెడ్. ఐ ఫెల్ట్ లవ్ యూ డింట్ కేర్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మైండ్లో ఎలా ఉందంటే తనని ఎప్పుడూ మీరు అప్రిషియేట్ చేయలేదని, తన మీద ఎప్పుడూ మీరు నెగిటివ్గానే ఆలోచిస్తారని, మీ సేఫ్టీ గురించి మాత్రమే మీరు చూసుకుంటారని ఈ పర్సన్ మనసులో ఉంది. తను ఏం చేశారు అది మీకు గుర్తుండదు. అది మీరు గుర్తుపెట్టుకోరు. తను ఏం చేయలేదు అది మాత్రమే గుర్తుంటుంది మీకు. తను చేసిన మంచి పనులు మాత్రం గుర్తుండదు, కానీ తను చేసిన మిస్టేక్స్ మాత్రం గుర్తుపెట్టుకొని మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాళ్ళు చెయ్యలేదు అని మీరు ఇక్కడ ఆ పర్సన్ని ఇన్సల్ట్ చేస్తారు, అవమానిస్తారు, హర్ట్ అయ్యేలాగా మాట్లాడతారు. నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్టుగా మాట్లాడతారు అనేది ఇక్కడ ఈ పర్సన్ మనసులో ఉంది. తను చేసింది మాత్రం ఏ రోజు మీకు కనిపించదు. తను చెయ్యంది మాత్రమే మీకు కనిపిస్తుంది. అది ఈ పర్సన్ మనసులో ఉంది. క్వీన్ ఆఫ్ కప్స్. మీ విషయంలో ఆ పర్సన్ ఎంత ప్రేమ చూపించినా, ఎంత ప్రశాంతంగా మాట్లాడినా, ఎంత కన్సర్న్ చూపించినా, ఏదో ఒక పాయింట్లో ఆ పర్సన్ చెయ్యనిది పట్టుకొని వాళ్ళతో ఆర్గ్యూ చేస్తారు, వాళ్ళతో ఫైట్ చేస్తారు. తను చేసింది అంతా కన్సిడరే చెయ్యరు, పట్టించుకోరు. అది మీ పర్సన్ మైండ్లో ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ చూడండి, మైండ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. క్లారిటీ. మీ పాయింట్ ప్రూవ్ చేసుకోవాలి అనే చూస్తారు తప్ప అవతల పర్సన్ ఎంత హర్ట్ అవుతారు అనేది మీరు ఆలోచించరు అనేది వాళ్ళ మైండ్లో ఉంది. మరి ఇది ఎవరి ఎనర్జీనో ఎవరి కోసమో నాకైతే తెలియదు. మిస్టేక్స్. ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. సో నైట్ ఆఫ్ కప్స్. మీ లైఫ్లోకి తన మిస్టేక్స్ సరి చేసుకోవడానికి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మేబీ ఇది న్యూ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, న్యూ పర్సన్ అవ్వచ్చు. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఒకటండి, మీకైతే కమిట్మెంట్ లాంటిది ఏమీ ఇవ్వరు. పేజ్ ఆఫ్ పెంటికల్స్. మళ్ళీ ఏదన్నా ఇన్మెచ్యూర్డ్ యాక్షన్ తీసుకోవచ్చేమో, కానీ జెన్యూన్ అయితే లేదు. ఇక్కడ
సో, తన తప్పులు సరిదిద్దుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్. తన తప్పులు సరిదిద్దుకోవాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి, మళ్ళీ మీతో ప్రేమగా ఉండాలి ఆహ్, అనుకుంటున్నారు. ఆ పర్సన్ మనసులో అయితే ఉంది. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే ఉంది. మీతో కనెక్ట్ అవ్వాలని ఉంది. అట్లా అని మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనేది ఈ పర్సన్‌లో లేదు. గో విత్ ద ఫ్లో అన్న టైప్‌లో ఈ పర్సన్ ఉన్నారు. మీకు ప్రపోజ్ చేయాలని ఉంది. మీతో మాట్లాడాలని ఉంది. మీతో ఎమోషనల్ కనెక్షన్ కావాలని ఉంది. మీతో ఎమోషనల్ కనెక్షన్ కానీ, మీతో ప్రేమ కానీ ఎక్కడో ఈ పర్సన్ మిస్ అవుతున్నారు కాబట్టి, ఈ పర్సన్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. అట్లాగని ఈ పర్సన్ మేబీ ఇప్పుడొస్తున్న ఎనర్జీస్ ప్రకారం మీతో కంటిన్యూయస్‌గా ఇలాగే ఉంటారు అని చెప్పడానికేమీ లేదు. మిమ్మల్ని ఏదో ఫ్లర్ట్ చేయడానికి మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. టైమ్ పాస్ అంతే. కానీ ఎలా కనిపిస్తారంటే ఈ పర్సన్ జెన్యూన్ అన్నట్టుగా మాట్లాడతారు అంతే. సెల్ఫ్ లవ్. ఐ యామ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ సెల్ఫ్ లవ్లో ఉన్నారు. హీలింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ ఇంట్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ, వాళ్ళు వాళ్ళ పార్ట్నర్‌తో హ్యాపీగా ఉండడం చూసి, ఇక్కడ మళ్ళీ ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండడానికి, తను లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తూ ఉండొచ్చు. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్. చాలా డౌట్స్, చాలా క్వెషన్స్ ఉంది ఈ పర్సన్ మనసులో. వెళ్ళాలా వద్దా? వెళ్ళకపోతే ఏమో, వెళ్తే ఏమో అన్న టైప్‌లో ఈ పర్సన్ మనసులో చాలా ఉంది. మైండ్‌లో చూడండి చాలా రన్ అవుతోంది. ఒకసారి తనే మిస్టేక్ చేశారా అనే గిల్టీ ఫీలింగ్ ఉంది. ఇంకొకసారేమో తప్పు మీది కూడా ఉంది. మీరు కూడా తన విషయంలో అట్లీస్ట్ కొంచెం కూడా తగ్గలేదు. మీరు తనకి సారీ చెప్పలేదు. కాంప్రమైజ్ మీరు అవ్వట్లేదు. అవ్వనప్పుడు తనేం చేయగలరు? వస్తే ఇంకా మీరు హై అయిపోతారు. వాళ్ళని కూడా తప్పు చేసిన వాళ్ళలాగా చూస్తారేమో, అదొక భయం అయితే ఈ పర్సన్ మనసులో ఉంది. చేజర్. ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీమోర్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఓకే. ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉన్నారండి. వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు. 9 ఆఫ్ వాండ్స్. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. నేను నీ కోసమేమి వెంట పడను. నిన్నేమి నేను బాధ పెట్టను. నేను నిన్నేమి చేజ్ చేయను.
నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఎనర్జీ కనిపిస్తుంది. నాకు తెలుసు మళ్ళీ నేను నీ వెనకాలొస్తే మళ్ళీ నా పరిస్థితి ఎలా ఉంటుందో, మళ్ళీ నేను ఇదే పెయిన్ పడాల్సొస్తుంది, ఇదే బాధ పడాల్సొస్తుంది. అందుకే నేను నీ కోసం ఎదురు చూస్తాను కానీ నేను నిన్ను చేజ్ చేయను. నువ్వు కావాలి అని నేను నీ వెనకాల పరిగెత్తలేను కూడా. నాకంత ఓపిక కూడా లేదు అని అంటున్నారు ఈ పర్సన్. ప్రతిసారి నేను ప్రూవ్ చేసుకోలేను. నా నిజాయితీని నేను నిరూపించుకోలేను. నువ్వు అనే మాటలు నేను తీసుకోలేను. నువ్వు పెట్టే బాధ నేను భరించలేను. వెయిట్ చేయడం తప్ప నేనేం చేయలేను. అది వాళ్ళనేది. షాడో సైడ్ క్లారిఫై చేయండి యూనివర్స్. అండ్ ఇక్కడ దాకా వచ్చిన రాశులైతే మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో షాడో సైడ్, యూ మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్. సో తను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అనేది ప్రూవ్ అయ్యేలాగా మీరు చేశారు. తన మిస్టేక్స్ని చూపించేలాగా చేశారు. తన తప్పుల్ని చూపించారు మీరు. అందుకే ఈ పర్సన్ చూడండి 7 ఆఫ్ స్వర్డ్స్. సైలెంట్గా ఈ పర్సన్ కోల్డ్ ట్రీట్మెంట్ ఇస్తూ మీ నుంచి వెళ్ళిపోయారు. లేదా కోల్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్. ఎప్పుడో వస్తారు, మళ్ళీ ఎప్పుడో వెళ్తారు. తనకి ఇష్టమైతే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. తనకేదన్నా తన హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలంటే మాట్లాడతారు, లేకపోతే సైలెంట్గా ఉంటారు. ఎస్కేప్, ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గాట్ హార్డ్. సో సిచ్యువేషన్స్ హార్డ్ అయిపోయినప్పుడు ఈ పర్సన్ మీ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. మీ విషయంలో యాక్షన్ తీసుకోకుండా, మీకు సపోర్ట్గా నిలబడకుండా ఈ పర్సన్ మీ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. చూడండి, కమ్యూనికేషన్ కూడా చేయకుండా, లేకపోతే మిమ్మల్ని బ్లాక్ చేసి మీకు దూరంగా ఉంటూ, ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి సిచ్యువేషన్స్ హార్డ్ ఉన్నప్పుడు వాళ్ళ స్వార్థం చూసుకున్నారు, కానీ మీ గురించి ఈ పర్సన్ ఆలోచించలేదు. మీరేమైపోతారు, మీరెలా అనేది ఆలోచించలేదు. తన గురించి మాత్రమే ఆలోచించుకున్నారు. ఇది ఎవరి ఎనర్జీసో కానీ ఈరోజు ఈ రీడింగ్ మాత్రం టూ మచ్ హెవీ ఎనర్జీస్, టూ మచ్ నెగిటివ్ ఎనర్జీస్ వచ్చింది. ఇంత సెల్ఫిష్ పర్సన్ ఎవరైనా ఉంటారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ పర్సన్ నిజంగా ఇలాంటి వాళ్ళేనా? నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఆ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను నీ కోసం ఏమీ చేయలేను, నా ఫ్యామిలీ కోసం తప్ప నేను నీకేం చేయలేను, ఏదైనా స్టెప్ తీసుకుంటారు ఈ పర్సన్ అన్నప్పుడు
సెల్ఫిష్‌గానే ఈ పర్సన్ స్టెప్ తీసుకున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ సైలెంట్‌గా ఉన్నారు. ఏడుస్తూ అలాగే ఉండిపోయారు. కానీ మాట్లాడలేదు, స్టెప్ తీసుకోలేదు. సో ఇదొచ్చేసి జనరల్ రీడింగ్ అండి. మీ పార్ట్నర్ ఇలాంటి వాళ్ళైతే చూడండి. లేకపోతే ఇది మీకు సంబంధించిన రీడింగ్ కాదు అనుకోండి. మళ్ళీ నాతో ఫైట్ చేయడానికైతే ట్రై చేయకండి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందో, ఏం క్లారిఫై చేస్తుందో, ఏ మెసేజ్ ఎవరి కోసమో నాకు తెలీదు. వచ్చిన ఎనర్జీస్, పిక్ అయిన ఎనర్జీస్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. Holding back, I should have expressed myself better. సో తన గురించి తాను, లేకపోతే తన మనీ గురించి కానీ, తన ఫ్యామిలీ గురించి కానీ, లేకపోతే తన ప్రాబ్లమ్స్ గురించి కానీ, తనకి జాబ్ ఉందో లేదో, తనకి మీరంటే ఇష్టం ఉందో లేదో, తను దాచిపెట్టకుండా బయట పెట్టుంటే బాగుండేది అని ఇప్పుడు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. టీం వర్క్ చేసుంటే బాగుండేది. మీ గురించి అందరి దగ్గర మాట్లాడకుండా మీ దగ్గరొచ్చి మాట్లాడితే బాగుండేది. తన గురించి తాను కరెక్ట్‌గా చెప్పుకొని ఉంటే బాగుండేది. తన గురించి తను ఏమీ చెప్పుకోకుండా వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసి మీరు ఈ పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ ఛాన్సెస్ ఉంది. వేరే వాళ్ళ ద్వారా మీరు తన గురించి తెలుసుకోవడానికన్నా ముందే తన గురించి తనేంటో మీకు చెప్పుకొని ఉంటే బాగుండేది అని ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఇంత దూరం వచ్చుండేది కాదు, ఈ సెపరేషన్ వచ్చుండేది కాదు, ఇలా ఐసోలేషన్‌లో ఉండాల్సి వచ్చేది కాదు అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. తను ఏం చేయగలరు మీకోసం, ఈ రిలేషన్ కోసం ఏం చేయగలరు అని తను చెప్పలేదు. అందుకే ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సొచ్చింది, లేకపోతే ఒంటరిగా మిగిలిపోవాల్సొచ్చింది. సో రీయూనియన్, we will always come back to each other. సో మీతో ఫ్యూచర్లో ఉండాలని కానీ, రీయూనియన్ అవ్వాలని కానీ, మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, లవ్ మళ్ళీ ఫామ్ అవుతుందని మీ పర్సన్ నమ్ముతున్నారు. 6 ఆఫ్ స్వర్డ్స్. మీ నుంచి ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీ ఆలోచనలే ఈ పర్సన్‌కి చాలా వస్తున్నాయి, పదే పదే గుర్తొస్తున్నాయి. తప్పు చేశానా అనే రిగ్రెట్ ఫీలింగ్ కానీ, గిల్టీ ఫీలింగ్ కానీ ఈ పర్సన్‌కి ఉంది. తప్పులు సరి చేసుకోవాలనుకుంటున్నారు. గతంలో వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నీ సరి చేసుకోవాలనుకుంటున్నారు. మీతో కలిసి ఫ్యూచర్లో ఉండాలి. విత్ ప్యాషనేటెడ్ ఎనర్జీ ఈ పర్సన్ మీతో ఉండాలనుకుంటున్నారు. రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. సో ఈ సిచ్యువేషన్‌కి ఏంజెల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాము. ఏంజెల్స్, మీరు మా వ్యూయర్స్‌కి ఈ సిచ్యువేషన్‌లో ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరి కోసం ఎవరి ముందు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తే ఎదుటి మనిషిని ఎక్కువ చేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ అట్లా ఉండకండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ లవ్ చేసుకోండి.
మిమ్మల్ని మీరు ఇష్టపడండి. ఆ తర్వాతే ఎవరినైనా మిమ్మల్ని ఇష్టపడతారు. అన్‌రిక్వైటెడ్ లవ్. దేర్ ఈస్ నాట్ ఎనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్‌షిప్ గోయింగ్. సో, మీ ఇద్దరి మధ్య ఎక్కడో కానీ అట్రాక్షన్ కానీ, ఆ కెమిస్ట్రీ కానీ లేదు ఈ రిలేషన్ ముందుకు వెళ్ళడానికి అని ఏంజెల్స్ చెప్తున్నారు. అసలు ఈ లవ్వే అవసరం లేదు అంటున్నారు. న్యూ లవ్. ఏ న్యూ పర్సన్ హ్యాస్ స్టిర్రింగ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ న్యూ లవ్. ఏ న్యూ పర్సన్ హ్యాస్ స్టిర్రింగ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్. మేబీ మీ లైఫ్లోకి ఆల్రెడీ ఎవరైనా న్యూ లవ్, న్యూ పర్సన్ మీతో మాట్లాడడానికి కానీ, లేకపోతే మిమ్మల్ని దూరం నుంచి చూడటం కానీ, మీ విషయంలో తను ఇనిషియేట్ తీసుకోవడం కానీ, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కానీ, లేకపోతే మీతో మాట్లాడడానికి కానీ, మీ మీద అట్రాక్షన్ పెంచుకోవడం కానీ, మీతో ప్రేమగా మాట్లాడడం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏదో ఉన్నాయి. న్యూ లవ్ అయితే మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్తున్నారు ఏంజెల్స్ ప్రాపర్గా. స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. సో, మీ లవ్ లైఫ్ మీద మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అలా అని ఈ పర్సన్ రారు అన్న కూడా అనుకోవద్దు. ఆప్టమిస్టిక్గా ఉండండి. అంటే న్యూట్రల్గా ఉండండి. నాకు వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే అన్నట్టుగా ఉండండి. పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ బ్రింగ్ యూ రొమాన్స్. సో, పాజిటివ్ ఫెయిత్, పాజిటివ్గా నమ్మకంతో ఉండండి. మీ లైఫ్లోకి మీరు కోరుకునే రొమాన్స్ అనేది తప్పకుండా వస్తుంది అని చెప్తున్నారు. ప్యాషన్. అలో యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్. సో, ఒకవేళ మీలో ఏమన్నా ప్యాషన్ అనేది ఏమన్నా తగ్గుంటే, మీ పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గుందా, సో దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది. ఆ పర్సన్ మీద ఉన్న కోపంతో కానీ, ఆ పర్సన్ మీద ఉన్న ద్వేషంతో కానీ కంప్లీట్గా మీరు ఎలా అయిపోయారు అంటే, ఆ పర్సన్ కావాలి అని మీ మనసులో ఉంది, కానీ ఆ పర్సన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కడో మీలో తగ్గుతుంది. అందుకే ఏంజెల్స్ ఏం చెప్తున్నారు, ప్యాషన్ ఇది ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్తున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.